ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. ఈ రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనక వ్యూహం తెలియక రాజకీయ పార్టీలు తరలు పట్టుకుంటున్నాయి. అయితే అది వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశం. అయితే ఆ పార్టీ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు టీడీపీ సైతం భిన్నంగా స్పందిస్తోంది. ఇటువంటి తరుణంలో మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి పదవి చేపడతారని దీని సారాంశం. మరికొద్ది నెలల్లో ఈ మార్పు అనివార్యం అంటూ విశ్లేషకులు సైతం తమ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు ఖాయం. ఏపీలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఇటీవల లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అన్ని విధాలా ప్రూవ్ చేసుకున్న లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాల్సిందేనని టీడీపీ నేతలు కోరుతున్నారు. అయితే అది ఎలా సాధ్యమని, ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ ఉంటేనే గౌరవం అని, చంద్రబాబు మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినా తమకు అభ్యంతరం లేదని జనసేన నుంచి వినిపిస్తున్నమాట. అయితే చంద్రబాబు యాక్టివ్ గా ఉన్న సమయంలోనే లోకేష్ ను ప్రమోట్ చేయాలన్నది టీడీపీ నుంచి వినిపిస్తున్నమాట. దీంతో ఇది 2 పార్టీల మధ్య సీరియస్ అంశంగా మారిపోయింది. దీంతో ఇరు పార్టీల నాయకత్వాలు తమ పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించాయి. అంతా సైలెంట్ గా మారుతున్న క్రమంలో ఇప్పుడు తాజాగా మరో వార్త హైలైట్ అవుతోంది. త్వరలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్నది ఆ వార్త సారాంశం. దీంతో ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా కూడా జనసేన ఒప్పుకోలేదు. అటువంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఒప్పుకుంటుంది అన్నది అందరి మదిలో మెదిలే అనుమానం. అయితే ఇక్కడే ఒక మలుపు ఉంది. ఈ ప్రతిపాదన పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణం చేయడం ఖాయమని సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఎన్నికల్లో. 135 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 21 అసెంబ్లీ సీట్లతో సంపూర్ణ విజయం సాధించింది జనసేన. అయితే తమ కంటే తక్కువ స్థానాలైన పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం లభిస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం సంతృప్తిగా ఉన్నారట. అయితే రాష్ట్రంలో బలమైన పార్టీగా, బలమైన నెట్వర్క్ ఉన్న పార్టీగా టీడీపీ ఉంది. దానిని గౌరవించి లోకేష్ ను సీఎం చేయాలన్న ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ గౌరవించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్విన్స్ చేశారని, భవిష్యత్తు ప్రతిపాదనలు పెట్టారని, అందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ సైతం ఓకే చెప్పారన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని జనసేనలో ఒక వర్గం కోరింది. కానీ పవన్ వినలేదు. తన నిర్ణయాన్ని గౌరవించిన వారే తనవారని, గౌరవించకపోతే వెళ్లిపోవచ్చని అప్పట్లో తేల్చి చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. 60 నుంచి 70 సీట్లు పొత్తులో భాగంగా అడగాలని పార్టీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. అయినా సరే పవన్ తన బలాన్ని అంచనా వేసుకుని 21 సీట్లకే ఓకే చెప్పారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులకు కన్విన్స్ చేశారు. మంత్రి పదవులు సైతం తక్కువగా తీసుకోవాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది. కానీ మిత్రధర్మ ప్రకారం ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాను అనుసరించి 3 పదవులను తీసుకున్నారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులకు కన్విన్స్ చేశారు. పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ వచ్చినా టీడీపీపై పార్టీ శ్రేణులు విమర్శలు చేసినా కంట్రోల్ చేస్తూ వచ్చారు పవన్. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలానే కన్విన్స్ చేస్తారని తెలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదుట ఎప్పుడో ప్రతిపాదన పెట్టారని, అందుకైన అంగీకారం తెలిపారన్నది తాజా సమాచారం. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.